ఉన్నాయి. కొన్ని సత్యాలను మనం గ్రహించుకొని వాటిని అనుసరించి ప్రార్థించుకుందాం. మత్తయి గారు రాస్తున్నటువంటి ఒక చక్కని విన్నపాన్ని మనం గమనిద్దాం. 5వ అధ్యాయము 44వ వచనాన్ని గమనించినట్లయితే 43 నుంచి ఇంకా 43వ వచనం నుంచి నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, గమనించండి, ఈ దినము మనతో చెప్తున్న మాటలు. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎందుకు ఈ మాట వ్రాయబడి ఉన్నదంటే, ప్రియమైన దేవుని సంగమా, మన దేవుడు క్షమించగలిగిన గొప్ప మనసున్న దేవుడు. కాబట్టి మనము క్షమించే గుణంలోనికి రావాలి అంటే ఆయన చెప్పినట్టుగా మనం చేయాలి. ఇక్కడ రాయబడిన మాట చూస్తే, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు. ఆయన కుమార్తెలై మనం ఉన్నాం కాబట్టి ఆయన మాట మనం వినాలి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట చూస్తే, మీ శత్రువులను. ఈ దినము మనము సంఘ అభివృద్ధి ఉపవాస కూడికలో మొట్టమొదటిగా శత్రువులను ప్రేమించే క్రమంలోనికి వెలుగుముగాక. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు. భిన్నంగా ఉంది కదా. అదేంటండి, మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటారు ఏంటండి? హింసించేవాడు నశించుకోవాలి కానీ వారి కొరకు మనం ప్రార్థించడం ఏంటి అనుకుంటున్నారా? మన దేవుడు క్షమించే గొప్ప దేవుడు. ఆ క్షమాపణ మనలో చూడాలనుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ మొదటి విన్నపం కొరకు మన మధ్యలో ఉన్నటువంటి నరేష్ గారు ప్రార్థన చేస్తారు. ఏమని చేయాలి? మన శత్రువులను ప్రేమించే క్రమంలోనికి వెళ్దాం. అలాగే మనల్ని హింసించే వారి కొరకు అందరూ ఒక్కసారిగా పలకండి. మన శత్రువులను ప్రేమించుదాం, మనల్ని హింసించే వారిని క్షమించుదాం. ప్రార్థించండి. మోకాళ్ళునండి, అందరూ మోకాళ్ళునండి. ఎవరు అటు ఇటు చూడకండి. పిల్లలు ఎవరు కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. దేవుడి దూతలు మన మధ్యలో సంచారం చేయించున్నాయి. ఈ ప్రాంగణంలో మనకంటే ముందుగా దేవుడు వచ్చి ఉన్నాడు. దూతలు పర్యవేక్షణలో ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా మనం వచ్చిన దానిని నెరవేర్చుకోవాలి. ఒక దగ్గరికి వెళ్ళామంటే ఆ పని ముగించుకొని తిరిగి వెళ్తాం. అలాగే ఆయన సన్నిధికి వచ్చామంటే మనము ముగించుకొని వెళ్ళాలి. అనగా సమయం కాదు. ఆయనతో ఎంతసేపు మాట్లాడాము, ఎంతసేపు ఆయన మనతో ఉన్నాడనేది గ్రహించుకుందాం. ప్రార్థించి. ప్రభా, మందిరంలోకి నడిపించిన విధానాన్ని బట్టి నీకు ఉన్నాను ప్రభా. అవును ప్రభా, నేను డ్యూటీ నిమిత్తం వెళ్ళాల్సి ఉన్నవాడిని ప్రభా. ఈ మందిరంలోకి నడిపించాలి తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు ఉపవాస కూడికలోనైనా ఇలా ధ్యానించడంనైనా సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. సంఘ కాపాడులను దీవించండి, ఆశ్రయించండి ప్రభా. మరి ఈ జీవితాన్నైనా భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. అయినా ధన్యత ఇచ్చారు తండ్రి. అవును తండ్రి, అయినా మమ్మల్ని విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. మందిరంలోనైనా సహాయంగా ఉంటాం, సహాయం చేశారు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ యొక్క మందిరంలోనైనా మేము నిన్ను ఆరాధించి ధ్యానించటప్పుడైనా ఈ నామంలో ఇక్కడ ఉన్నాము తండ్రి. కూడుకొని తండ్రి నిన్ను శుద్ధించి నిన్ను కనపరచటప్పుడైనా మేము ఇక్కడ ఉన్నాము ప్రభావ. ఈ గొప్ప ధన్యతను ఇచ్చినందుకు నీకు ఉన్నాను ప్రభావ. అయినా మమ్మల్ని ఇంకా బలంగా వాడుకొని నీ యొక్క బిడ్డలను అయినా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే ప్రభావ, నీ యొక్క వాక్యానుసారంగా నడుచుకోవడంనైనా మాకు సహాయం చేయండి. అయినా వాక్యం సెలవించున్నది ప్రభావ, నీ పొరుగు వారిని ప్రేమించండి, అయినా నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయుడి అని చెప్తున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. వారి కొరకునైనా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతేనైనా మా పట్ల ద్వేషం కలిగి ఉన్నారో వారికినైనా మంచి మనసును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతేనైనా నీ నామానికి వ్యతిరేకంగా ఉన్నారో తండ్రి, వారికి మంచి హృదయాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభావ. నీ యొక్క గొప్పనైనా
మనసును వారికి నైనా ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి. అవునయ్యా. ఇలాగే తండ్రి నేను మేము ముందుకు సాగిపోవాలన్న ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రభావ. సంఘాన్ని ఇంకా బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అయినా అవును ప్రభావ, సంఘంలో ఉన్న పిల్లలకి ఏ కొరత ఏ ఇబ్బంది లేకుండా మీరు చూసుకోమని అడుగుతున్నాం తండ్రి. వెళ్ళవేళ్ళనైనా మీకు ఒక శక్తినైనా మా బిడ్డల మీద ఉంచమని అడుగుతున్నాం తండ్రి. చిన్న బిడ్డలనైనా ముసలి వాళ్ళనైనా పెద్దలనైనా దీవించండి, ఆశ్రయించండి ప్రభావ. వారికి మంచి ఆరోగ్యాలను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. దానితోనైనా మాకు గొప్ప ధన్యతనైనా మాకు ఇచ్చారు తండ్రి. ఈ దినమునైనా మేము తండ్రినైనా నిన్ను ఆరాధించి ఇంకా బలంగానైనా మేము నీ యొక్క మాటల ద్వారా నేను ఈ యొక్క వాక్యం ద్వారా ధ్యానించుకొని మా హృదయంలో నేను నీ మాటలనైనా ఉంచుకొని నైనా బయలుదేరి వెళ్ళి సమయంలోనైనా మాకు తోడుగా ఉండమని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క సంఘాన్ని మరీ ఆశీర్వదించమని, నీ కృపలో తోడుగా ఉండమని, ఇక్కడ చేరిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని, నీ కృపాక్షేమములు ఎలవేళలా మా మీద ఉంచమని, నీ హస్తాలు మా మీద ఉంచమని మేము అడిగి నేను బతిమాలు కొంచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, నైనా మమ్మల్ని దీవించండి తండ్రి. నైనా ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. హృదయకాల సమయంలో చేరినైనా నేను ఆరాధిస్తుండగా తండ్రి, మీరు మా మధ్యలో ఉండినైనా మా మాటలు వినినైనా మాకు జవాబు దయచేయమని, నీ కృప తోడుగా ఉండమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అభిషేకం నా తలపైన, ఆత్మయైన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మయైన యేసు నాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ విన్నపాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ చదవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరవాలి, చెబుతున్న దాన్ని అర్థం చేసుకోవాలి, వినాలి, చదవాలి. చదివినప్పుడే నీకు అది మైండ్లో ఫిక్స్ అవుతుంది, నీ హృదయంలో అది భద్రపరుచుకున్నట్టుగా ఉంటుంది. 9వ అధ్యాయము మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనాన్ని చూసుకుంటే, ఆయన సమూహములను చూసి వారి కాపరి లేని గొర్రెల వలె విసిగి చెంది ఉన్నందున విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ చూస్తే పనివారి కొరకు పనులున్నాయి, చేసేవారు లేరు. గొర్రెలున్నాయి, గొర్రెలను కాసేవారు లేరు. ఆ కాపుదల సంరక్షణలో గొర్రెలు లేవని దేవుడు ఉద్దేశం. కాబట్టి గమనించండి, ఇక్కడ పనివారు లేవనెత్తున్నట్టుగా పంపబడినట్లు పరిచర్య చేసే సేవకులు లేవనెత్తినట్టుగా, వారు బలముగా వాడేటట్టుగా పనివారిని వెతుకులాడుకుంటూ వారిని కాపుదల్లో కంచెలో ఉంచి వారికి పని కల్పించుకుంటూ ఆ సమూహం అంతటిని ఏలేటట్టుగా ప్రార్థన చేయి జయగారు ప్రార్థన చేయి. గమనించండి, నశించిపోతున్న ఆత్మలను అవును తండ్రి, మాకైతే మీరు గొప్ప ధన్యత ఇచ్చారు ప్రభా. బిడ్డల్లాగా ఈ లోకంలోనైనా మరి ఎంతో మంది ప్రభా మీరు నిజమైన దేవుడు అని తెలియక ప్రభా నశించిపోతున్నారు. మమ్మల్ని అందరినీ వెళ్ళి సువార్త ప్రకటించమని మీరు పలికారు తండ్రి. గొప్పలో మీ కనికరంలోనైనా ఎంతో మంది నైనా మన సేవకులు లేవనెత్తపడేలాగా ఆశీర్వదించారు ప్రభా. సేవకులైనా వాళ్ళ జీవితాలను సమర్పించుకున్న భాగ్యాన్ని ప్రసాదించారు ప్రభా. మీ కృపలో మీ కార్యక్రమంలోనైనా మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మీ వాక్య పరిచయం ఉపయోగపడేలాగా
వాడబడలాగా ఆశీర్వదించండి ప్రభా. మీ కృపలో మీ కార్యక్రమంలోనైనా మరి కోత విస్తారంగా ఉన్నది తండ్రి. పనివారు చాలా తక్కువగా ఉన్నారని మీరు ప్రకటిస్తున్నారు తండ్రి. మీ కృపలో ప్రభా మమ్మల్ని అందరినీ తండ్రి మీ పనివారంగా మీరు చేసుకోండి ప్రభా. మీ కృపలో మీ కార్యక్రమంలోనైనా మీ వాక్యం ద్వారా తండ్రి మేము ఇంకా ఎంతో మంది నశించిపోతున్న ఆత్మను రక్షించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మాలో ప్రతి ఒక్కరికి తండ్రి వాక్చాతుర్యాన్ని ప్రసాదించండి తండ్రి. మీ వాగ్దానాలైనా ప్రతి ఒక్కరికి మేము ప్రకటించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. ఇంకా ఇంకా ఎంతో మందిని ప్రభా మరి మీ పరిచయంలో మీరు లేవనెత్తండి, వాడుకోండి ప్రభా. ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీరే వారికి తోడుగా ఉండండి ప్రభా. అవును తండ్రి, మరి ఈ లోకంలో ఎంతో మంది పరిచయం చేస్తున్నారు తండ్రి. పాస్టర్ గారు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళకి ఏదైతే ఇరికి ఇబ్బందులు ఉన్నాయో ప్రభా అవన్నింటినీ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళు ఇంకా బలముగా ప్రభా మీ వాక్య పరిచయం వాడబడలాగా ఆశీర్వదించండి. వాళ్ళకి ఎలాంటి బలహీనతలు ప్రభా మీరు రానివ్వకుండా మీరే చూసుకోండి తండ్రి. మీ కృపలో మీ కార్యక్రమంలో కంచె వేసి ప్రభా ఇంకా ఎంతో మందిని తండ్రి పరిచయంలో మీరు లేవనెత్తమని మిమ్మల్ని వేడుకొనిస్తున్నాను నా తండ్రి. మీ కృపా కనికరాలతోనైనా మీ ఆశీర్వాదంతో ప్రభా ఎవరైతే సేవలో నడిపింపబడుతున్నారో తండ్రి వాళ్ళు వెనుతిరగకుండా తండ్రి మరి నాయన విశ్వాసంలో పడిపోకుండా ప్రభా మీ కృపలో వాళ్ళని లేవనెత్తండి. ఇంకా గొప్ప విశ్వాసంతో తండ్రి ఎంతో మందికి మాదిరికరంగా ఉండి నాయన మీ పరిచయ విధానంలో నడిపించమని వేడుకొనిస్తున్నాం ప్రభా. ఇంకా నేను సంఘం విశాలపరచబడేలాగా ఆశీర్వదించండి. చిన్న బిడ్డలు మొదలుకొని ముసలి వాళ్ళ దాకా ప్రభా మీ వాక్య పరిచయం వాడుకోమని మిమ్మల్ని వేడుకొనిస్తున్నాం తండ్రి. మేము అడిగిన ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నారని నమ్ముకుంటున్నాను. ఈ చిన్ని ప్రార్థన మీ పాదాలు చెంది సమర్పిస్తూ అడిగి వేడుకొనిస్తున్నాను నా పరమ తండ్రి. అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి ఒక లేఖ రాస్తున్నాడు. ఓ తిమోతి, బాగా గమనించు, నా అనుభవంలో నేను నేర్చుకున్న పాఠము, నేను దేవుని వైపు తిరిగిన క్రమము ఒక్కసారిగా గుర్తు చేసుకో అని చెప్పి ఒక లేఖ రాస్తూ మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాటను చూద్దాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు హల్లెలూయా కొరకును. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఏ విధముగా బ్రతకాలి, ఏ విధముగా జీవించాలి, ఏ విధముగా సంతోషంగా ఉండాలి అన్నీ బయలుపరుస్తూ ఆ తిమోతికి వ్రాస్తూ మనకు కూడా హెచ్చరిస్తున్నాడు. ఏమని అంటే, నువ్వు జీవించాలి సుఖముగా సంతోషముగా ఆనందముగా అంటే నిన్ను నీవు ప్రార్థించుకోవడము కాదు, కానీ ఇక్కడ చెప్తున్న మాట చూడండి, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు. హల్లెలూయా. ఈ దినము మనుషులందరి కొరకు అంటే ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషి కొరకు మనం ప్రార్థించినప్పుడే వారు క్షేమంగా ఉంటారు, మనము క్షేమంగా ఉంటాం. అంటే వారి రక్షణ కొరకు, నీ రక్షణ అనుభవంలో వారి రక్షణను గుర్తు చేసుకోమని గుర్తు చేస్తున్నారు. కాబట్టి మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థించండి.
మనుషులందరి కొరకు, వారి రక్షణ మారు మనస్సు కొరకు, అలాగే మనం క్షేమంగా ఉండాలంటే వారందరూ క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉండగలుగుతాం. మహాగండ మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసు స్వామి నీ పాదాలకు స్తుతులు. అందరూ మౌనంగా ఉండకండి, ఏకీభవించండి. నాయనా ఈ దినాన్ని నువ్వు ప్రకటించి నీ దాసుడు ఆమేన్ అన్నప్పుడు అవును గాక అన్నట్టు అర్థం. చేర్చి నాయనా మాకు నాయనా ఈ లోకంలో అందరూ ఏ విధంగా నోరు జీవించాలో విప్పండి, దాన్ని మోకాళ్ళ మీద చూపిస్తున్నవాడా నీకు స్తోత్రమయ్యా. ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు పిల్లలు స్తోత్రమయ్యా. మోకాళ్ళ మీద. నీ బిడ్డలందరినీ నాయన ఇక్కడ పేరు పెట్టి అందరిని పిలుచుకొచ్చినందుకు నీకు స్తోత్రము తండ్రి. నాయనా ఈ ఆరాధన ఈ క్రమం అంతా కూడా మీకు మహిమకరంగా జరగాలి దేవా. మీరు మహిమపరచబడాలి తండ్రి. నీకే స్తోత్రములు నాయన. నాయనా మాలో ఉన్నదాన్ని నాయన తండ్రి ప్రతి మనిషి కోసం నాయన ప్రార్థన చేయమని చెప్పావయ్యా. మేము సుఖముగాను నాయన బాధ్యతగాను జీవించాలంటే నాయన మా కోసం కాదు కానీ నాయన మా ఈ ప్రజలందరి కోసం కూడా నాయన విజ్ఞాపనతో చేసి నాయన మేము పొందుకున్న ఈ రక్షణ విడుదల ఈ భాగ్యాన్ని నాయన ప్రజలందరూ పొందుకునేలాగా నాయన అందరి కోసం ప్రార్థించుకున్నావు దేవా. అలాంటి ప్రార్థనాత్మని నాకు మాకు దయచేయండి తండ్రి. నాయన మాకందరికీ నాయన నీ ఆత్మాభిషేకం దయచేయండి దేవా. నాయన నీ పరలోకపు అభిషేకంతో మమ్మల్ని నింపితే కానీ దేవా మాకు విడుదల ఉండదయ్యా. నీ రాజ్యం కోసం నాయన మేము ఎలా సిద్ధపడుతున్నామో అలాగా అనేక మందిని సిద్ధపాటు చేసేలాగా నాయన ప్రతి ఒక్క నాయన ఒక్క మనిషి కోసం ప్రార్థించే హృదయాన్ని నాకు మాకు దయచేసి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్. యెహోవా షమ్మా, 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 యెహోవా షమ్మా. తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా, తోడుగా ఉన్నవాడవే, తోడుగా ఉన్నవాడవే. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అలాగే పౌలు భక్తుడు మరలా తిమోతికి గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేస్తూ, అయ్యా మనుషులందరి కొరకు ప్రార్థించావు, ఇంకా చేయవలసిన వారు ఉన్నారు అని చెప్పి అదే 2వ అధ్యాయము 2వ వచనము చదవము. రాజుల కొరకును రాజుల కొరకును, అధికారులందరి కొరకు అధికారులందరి కొరకును, విజ్ఞాపనములను విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. హల్లెలూయా. రాజుల కొరకు అనగా రాజకీయ నాయకుల కొరకు, ఏలుతున్నటువంటి ప్రతి ఒక్క అధికారుల కొరకు, వారు ఏలుతున్న క్రమంలో మనపై వారి దృష్టి దేవుని బిడ్డలు అని గుర్తించే విధముగా, అదేవిధంగా ప్రతి ఒక్క అధికారులు లోకానికి గురి కాకుండా, లోకాన్ని అనుసరించకుండా, లోకంతో నడుస్తూ దేవుని వైపు తిరిగేటట్టుగా దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితంతో వారు జీవించే విధముగా వారికి ఇచ్చిన అధికారాన్ని ఆయన నామము చొప్పున వాడే విధంగా ప్రార్థన చేయండి. దేశ నాయకుల కొరకును, అధికారుల కొరకును, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి.
మీ కృపలో తండ్రి నాయన తండ్రి మమ్మల్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత దిన ప్రభువైన ఉపవాస పూరిత ప్రభు మా అందరి ప్రభు మీరు ఏర్పాటు చేసుకుని మీ కృపలో జ్ఞాపకం చేస్తూ దేవా ఈ సంఘాన్ని ఎత్తిపడుతుంది సహాయం చేస్తున్న కొట్టే ప్రభావాన్ని స్తోత్రంలో చేస్తున్నాను తన బిడ్డలు స్తోత్రంలో వారికి ఇచ్చినటువంటి తండ్రినైనా ఈ ఆత్మ కొరకై ప్రభావాన్ని ఒక్కొక్కరిని నీ ఆత్మతో నింపుతున్న విధం కొరకై ప్రభావ నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుతున్న విధం కొరకై ప్రభావ నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరు తండ్రినైనా మోకరించి నేను కొనియాడుకునే భాగ్యాన్ని దయచేస్తున్న విధం కొరకై ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇక్కడ మీరు ఉన్నారని ప్రభావ మేము నమ్ముతున్నాము మా ద్వారా మీరు మహిమ పొందుతున్నారని నమ్ముతున్నాము మా ప్రార్థనలకు మీ జ్ఞాపనలకు మీరు తండ్రి తగిన జవాబిస్తున్న దేవా నీకు స్తోత్రములు మా ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను మా విన్నపాలు ఆరాధిస్తున్న దేవా నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను మాకు జవాబులు మీరు ఇస్తున్న దేవా నీకు స్తోత్రములు వందనములు తండ్రి ఎంత గొప్ప దేవుడవయ్యా నైనా నిన్ను కలిగి మేము జీవించినప్పుడు మీరు ఇచ్చినటువంటి యోగ్యత ప్రభావాన్ని పొందడానికి ఈ యోగ్యత లేక ప్రభునైనా నైనా తండ్రి ఈ లోకంలో ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా నశించిపోతున్న బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాను దేవా నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి రాజుల కొరకై ప్రభా అధికారుల కొరకై ప్రభా జవాబు దయచేయండి ప్రభా అధికారులు ప్రభునైనా ప్రభు తగ్గిపోతున్నారు తండ్రి మాకు అధికారం ఉన్నదని ప్రభా ప్రజలతో ఆటలాడుతున్నారు ప్రభా అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి హృదయాలను కదిలించండి దేవా వారి హృదయాలను మార్చండి దేవా నీకు స్తోత్రములు వందనములు తండ్రి నీకంటే అధికులు కాదు ప్రభా నీకంటే ధనికులు కాదు ప్రభునైనా నీవు ఆ లోకాన్ని విడిచిపెట్టి నీవు ధనికుడిగా ఈ లోకానికి వచ్చి మమ్మల్ని ధనవంతులుగా చేసిన దేవుడు ప్రభా ఆయన నీకు లోపలి జీవించే జీవితాలను ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రములు అధికారులను మార్చండి ప్రభా ఈ బిడ్డలుగా స్వీకరించండి దేవా ఈ సన్నిధానంలో మోకరించి నేను గణపరచకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా రాజులను బట్టి ప్రభావం విజ్ఞాపన చేస్తున్నాను దేవా నైనా తండ్రి రాజుల కొరకై ప్రార్థిస్తున్నాను దేవా వారి అధికారాన్ని బట్టి ప్రభా ప్రజల మీద తండ్రి నైనా దుర్వినియోగం సమయాన్ని తండ్రి హెచ్చించకుండా ప్రభా నైనా తండ్రి నా మాకంటే గొప్ప దేవుడు ఉన్నాడని తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభా ఆయన నీకు లోపల జీవించే జీవితాన్ని అనుగ్రహించండి నైనా రాజులు మార్చండి అధికారులు మార్చండి ఈ లోకంలో ఉన్న ధనవంతులు మార్చండి ప్రభా నైనా నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి ఎవరు నీకంటే అదుపులు కాదు ప్రభా నైనా ప్రతి ఒక్కరు ప్రభా నైనా నీ నామంలో మోకరించడం నీకు దయచేయండి ప్రతి నాలుగు స్థుతించే భాగ్యాన్ని దయచేయండి ఏసయాన్ని కొందరికి స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి ముఖ్యంగా నాయన తండ్రి ఇది ఆలాపన ఇది ప్రేరేపణ ఈ దాసుడికి దాసురానికి మీరు దయచేసిన మీద కొట్టే ఈ సన్నిధానంలో అందరినీ సమకూర్చుకొని ప్రభావ నాయన తండ్రి నాయన ప్రార్థించండి కూడా దయచేసిన నాయన వారిని దీవించండి ఆశీర్వదించండి ఆయువారోగ్యం దయచేయండి దీర్ఘాయుష్నిచ్చి కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన తండ్రి నాయన కష్టమైన సుఖమైన ఈ పరిచయంలో తండ్రి నీ బిడ్డలు ఆయన ముందుకు నడిపించే శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా ఆయన ఓర్పుడు సహాయాన్ని దయచేయండి బలము శక్తిని దయచేయండి ఆయువారోగ్యాలు దయచేయండి అందరినీ ప్రభా సమకూర్చుకొని అందరినీ ఒకే ప్రేమలో ప్రేమించే కృపను మీరు ఇచ్చినటువంటి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి వందనములు చెల్లిస్తున్నాను తండ్రి మీలో ఉన్న ప్రేమను వారికి దయచేసినందుకు స్తోత్రం మీలో ఉన్న ఓర్పును సహమైన వారికి ఇచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ఈ సన్నిధానంలో మీరుండండి తండ్రి తోడేడుగా ఉండండి ప్రభా మా మధ్య నీ ఆత్మ నుంచి మా అందరి ప్రార్థనలు ఆలకించి నీ సన్నిధిలో దుఃఖములను చేర్చుకొని ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రతి ఒక్కరి ప్రార్థనలు మీరు అందుకొని విన్నపాలకు నేను జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ సన్నిధానంలో ప్రభా మేము మోకరించినప్పుడు మీరు ఇచ్చినటువంటి యోగ్యత కొరకై ప్రభు కొరకై నీకు వందనములు చెల్లిస్తూ ఈ సన్నిధంతా మీరే ఉండి మహిమ యొక్క ప్రభావం పొందుకోమని మా రక్షకుడైనటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రభు నేను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ 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 యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్
అపోస్తలుడైన పౌలు భక్తుడు మరలా ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ, ఓ ఎఫెసీలో ఉన్న సంఘ విశ్వాసులారా, నా అనుభవ ప్రయాణంలో నేను నేర్చుకున్న విధానాన్ని మీకు తెలియపరుస్తున్నాను. దేవుడితో ఏం మాట్లాడాలి, ఏమని ప్రార్థించాలి, ఏ విధంగా ప్రార్థన చేస్తే ఆయన వింటాడో మీకు ఒకసారి తెలియపరుస్తున్నాను చెప్పి ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చూసుకున్నాం. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. పరిశుద్ధుల కొరకు నువ్వు చేసే ప్రార్థన, ఇప్పటి వరకు చేసిన ప్రార్థన పట్టుదలతో, పూర్ణ మనసుతో, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలని పౌలు భక్తుడు ఆయా విశ్వాసులతో మాట్లాడుచున్నాడు. కాబట్టి మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి అంటే, పూర్ణ మనస్సుతో, ఒక పట్టుదల. నువ్వు ఒకటి సాధించాలి అంటే ఏ విధమైన పట్టుదల ఉంటుందో ఆ విధమైన పట్టుదల దేవుడితో యాకోబు పెనుగులాడిన విధానాన్ని గుర్తు చేసుకోండి. కాబట్టి పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి, పాస్టర్ల కొరకు, పాస్టర్ల కొరకు. అదేవిధంగా ఉజ్జీవము, బలము చేకూర్చే విధంగా ప్రతి ఒక్కరిలో ఉజ్జీవాన్ని, ఆత్మీయత, ఉజ్జీవం కొరకు వారిని బలముగా వాడుకునేట్టుగా, ఎవరిని? సేవకులు. ఆ ఉజ్జీవము వారిలో నుండి మనలోనికి వచ్చేటట్టుగా మరి పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఏ సమయమైనా, ఒక సమయం అనేది లేదు, మనము ఏ సమయమైనా పట్టుదలతో ప్రార్థన చేయాలి. పరిశుద్ధుల కొరకు, సేవకుల కొరకు, సేవకురాళ్ళ కొరకు, పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డల కొరకు, సంఘం కొరకు పట్టుదలతో ప్రార్థన చేయాలి. సంఘంతో కలిసి గడపే భాగ్యాన్ని రాజా అవును తండ్రి మాస్టర్పైన ఆశ్రయించుకున్న గొప్ప తండ్రి అవును తండ్రి ఎక్కడ నీ నామములో తండ్రి కొడుకులు కూడింటారు అక్కడ నింపడం చెల్లించిన గొప్ప తండ్రి రాజా నా మధ్య నిలుచున్నాడు తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఎంతో భయంకరమైన రోజుల్లో పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ తండ్రి మా సంఘానికి క్షేమం దయచేసి ప్రతి ఒక్క బిడ్డని మీరు నడిపించిన విధానానికి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి ప్రార్థనకు తండ్రి మరి ఎన్నో ఆటంకాలు జరిగినప్పటికీ తండ్రి వాటిని జయించే శక్తిని తండ్రి మీరు మాకు దయచేశారు నా తండ్రి. నీకే వెళ్ళలేస్తూ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప తండ్రి నీకే స్తోత్రం రాజా. అవును తండ్రి మరి సంఘం అంతా కూడి ప్రార్థించినప్పుడు తండ్రి మనకు కావాల్సిన పరిశుద్ధ గ్రంథంలో జకర్యా గ్రంథంలో జకర్యాకు యెహోవా ప్రత్యక్షమై, దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుచున్న విధానము, జకర్యా చెప్తున్న మాట గమనించండి. జకర్యాను వెళ్ళి చెప్పమంటున్నాడు ఆ ప్రజలతో. 10వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, కడవరి వాన కాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చెవిలోను ప్రతివాని చేనిలోను పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించును. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా,
అంత్యకాలమున మనము జీవిస్తున్నాం. ఈ అంత్యకాల దినాలలో, ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. వానకాలమున వర్షాలే వస్తాయి కదా, ఇంకేమైనా వస్తాయా? కానీ ఇక్కడ అర్థం ఏంటంటే, ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాము. అపవాది ఎక్కువ ప్రజ్వలింప చేస్తున్నాడు. వారి క్రియలు ఎక్కువగా ఎవరి మీద వస్తున్నాయి? దేవుని బిడ్డలపైనే వస్తున్నాయి. కాబట్టి మనము ఆత్మ బలము చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని ఎదిరించే విధముగా కడవరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాము. కాబట్టి పరిశుద్ధాత్మను కుమ్మరించమని, ఆయన శక్తిని మనము పొందుకునేటట్టుగా, మనము ఎక్కడ తొలగిపోకుండా, తప్పిపోకుండా ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత కుమ్మరించే విధంగా బలముగా నిలబడేటట్టుగా ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్న మాట చూడండి. ఏమంటున్నాడంటే, ప్రతి వాడి చేనిలోను పైరు మొలచినట్లు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించి, ఆయన అభిషేకము చేత ప్రతి ఒక్కరము బలముగా నిలబడేటట్టుగా, లోకం వైపు కాకుండా, లోకం వేరు నువ్వు వేరు, లోకం వైపు కాకుండా ఆయన వైపే నిలబడి సాక్షులుగా జీవించేటట్టుగా ఇక్కడ రాయబడిన మాట చూస్తే, ప్రతి వాని చేనిలోను పైరు మొలుచున్నట్టు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా, ఆయన పరిశుద్ధాత్మ కార్యములు ఆయన వాక్యము చేత నింపబడి అనేక చోట్ల నీవు మెరుపు వలె పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అనేకులకు సాక్షులుగా జీవించాలని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కడవరి దినాల్లో మనం ఉన్నాం. ఆయన ఆత్మ వర్షము, పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగాలని ప్రార్థన చేయండి. అదేవిధంగా పరిశుద్ధుల కొరకు ఆయన వైపు తిరిగినట్టుగా తిరిగి మరల లోకం వైపు తిరగకుండా వారికి చెప్పు అంటాడు ఇజ్రాయెల్ ప్రజలు. వారు నా వైపు తిరగాలి. మొదటి అధ్యాయంలో బయలుపరచబడి ఉంటుంది, చదవండి. అక్కడ మరి తిరిగినట్టుగా తిరిగి మరలా లోకం వైపు వెళ్లకుండా ఈ దినం గమనించండి. ఎందుకంటే ఈ దినము మనం జరుగుతున్న క్రమం. ఎందుకు ఈ మాట చెప్తున్నాడో తెలుసా? రేపటి దినం ఏంటండి? రేపటి దినం ఏంటండి చెప్పాలి. సెకండ్ సండే రాఖీ జాగ్రత్త సుమా. అంటే నువ్వు దేవుని వైపు తిరుగుతూ లోక ఆచారాలు పాటించబడదు. ఈ అంత్య దినాల్లో నువ్వు పరిశుద్ధులుగా జీవించాలనే ఆయన లక్ష్యం. రాఖీ అని చెప్పి అన్నకాడికి వెళ్తే చెల్లెకు గిఫ్ట్, చెల్లెకాడికి వెళ్తే అన్న గిఫ్ట్ అని ఆశాభావంతో ఉన్నావేమో. నువ్వు వచ్చిన అన్నయ్య ఎవరో తెలుసా? నీ స్నేహితుడు, పరిశుద్ధుని కలిగి ఉన్నావు. కాబట్టి లోక ఆచారాలకు వెళ్ళకు. నీ చేనులో పరిశుద్ధాత్మ కుమ్మరింపబడి పంటను చూచుదుగాక. పరిశుద్ధమైన పంట చూడాలి అంటే నీవు లోకాచారానికి వెళ్ళకూడదు. వింటున్నారా? మనం చేయకూడదు ఇవన్నీ. ఆయన వైపు తిరిగి ఉన్నాం కాబట్టి మనము పరిశుద్ధమైన పంటను చూడాలి అంటే ఆయన వైపు చూడాలి. కాబట్టి ఆయన కొరకే, అయ్యా నేను లోకం వైపు కాదు, లోకం వేరు, నేను వేరు, నువ్వు నన్ను ఎంచుకున్న విధానం వేరు. కాబట్టి నేను ఈ కడవరి దినాల్లో, ఈ అంత్యకాల దినాల్లో లోకంలో ఉన్న నేను ఒక సాక్షిగా జీవించాలని చెప్పి ప్రార్థన చేయండి. ఈ కడవరి దినాలు, అంత్య దినాల్లో ఆయన వైపే తిరగాలి, లోకం వైపు కాదు. ఇటు అటు తిరగొద్దు. తప్పిపోయిన కుమారుని ఏ విధంగా ఆస్వాదించుకుంటూ, ఆయన ఆనందించుకుంటూ దగ్గరికి తీసుకొని హత్తుకున్నాడు, ఆ విధంగా హత్తుకోవడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేయి. లోకం వైపు వెళ్ళకు. లోకం ఉండి పోకడే. లోకంలో ఏముందండి? శరీరాశ, నేత్రాశ, జీవము డబ్బము తప్ప ఏమీ లేదు. ఉట్టి పోకడే. కాబట్టి వదులుకో అంటున్నాడు. ప్రార్థన చేయి. కడవరి వర్షం కొరకు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థన చేయండి. ఆసక్తి కలిగిన వారు, ఆశ కలిగిన వారు ప్రార్థన చేయండి.
పరిశుద్ధ 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 అని వేదాలు విధులతో కొనియాడబడుతున్న కీర్తించబడుతున్నారు తండ్రి. నీకు ఆస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభావ. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నేను అవును ప్రార్థిస్తాను తండ్రి కూడా చెల్లించుకున్నాను తండ్రి. నేను నీవు సంఘముగా ప్రభావ తండ్రి ప్రభావైనా మేమందరూ కూడు నీకు ఉపవాస ప్రార్థనలోనైనా ఉంటుండగా ప్రభావ మీరు వచన ఉండి మా ప్రార్థన ఆలపిస్తున్నారని మేము నమ్ముతున్నాం ప్రభావ. ప్రతి ఒక్క మనవులు మీరు ఆలపిస్తున్నారని ప్రతి ఒక్క మనవులు కూడా మీరు జవాబు ఇచ్చే దేవుడునైనా ఆలోచించండి. విశ్వాసము చాలు నన్ను అడుగుడి మీకు ఇయ్యబడును, నన్ను వెతుకుని మీకు దొరుకును అన్నావు కదా ఉండగానైనా మిమ్మల్ని ఆరాధిస్తున్నారు తండ్రి. యేసయ్య మిమ్మల్ని అడుగుతుండగా ప్రభావ ప్రతి ఒక్కరికి మాకు దయచేస్తారని విశ్వసిస్తున్నాను యేసయ్య. మీకే స్తోత్రం నాయన తండ్రి. రాలేకపోయిన వారిని కూడా తండ్రి యేసయ్య రాలేము ఈరోజు వస్తున్నాం ప్రభావ. కానీ తండ్రి నీ నామము నడిపించి ఉన్నారు నా తండ్రి. నీకు ఆస్తు చెల్లించుకున్నాం ప్రభావ. అందరం మొత్తం వస్తున్నారు తండ్రి యేసయ్య. మేము రాలేకపోతామని మేము అనుకున్నాం ప్రభావ. కార్యక్రమం గురించి నడిపించి ఉన్నారు నా తండ్రి. ఎంత గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చిన్నారు యేసయ్య. మీకు అద్భుతంగా ఆశ్చర్యకరంగానైనా తండ్రి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు ఆస్తు చెల్లించుకున్నాం ప్రభావ. ఎన్ని పనులు ఉన్నాం ప్రభావ తండ్రి. మా పనులైన సమయాన్ని ముగించుకుని ప్రభావ మీ మందిరానికి వచ్చే భాగ్యాన్ని మాకు ఇచ్చి ఉన్నారు నా తండ్రి. మీకు ఆస్తు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. మా ప్రతి ఒక్క మనవలు ఆలోచించండి తండ్రి. మీకే స్తోత్రం ప్రభావ. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి యేసయ్య. మీకే స్తోత్రం నాయన తండ్రి. వాతావరణం మార్పునైనా తండ్రి మీరు ఎరిగి ఉన్నారు ప్రభావ. ఏదైతే ఉందో ప్రభావ మేమైతే ఎరుగు కానీ సమస్తాన్ని సృష్టించిన దేవుడవు కదా ప్రభావ. ఈ అంత్య దినాల్లో మేము ఉంటుండగా ప్రభావ తండ్రి వాతావరణం మార్పులు ఘోరమైన ఎండలు వర్షాలు తండ్రి మనుషులు అన్నీ మీరు చూస్తున్నాం ప్రభావ తండ్రి. వాతావరణం సెకండ్లో మారిపోతుందనైనా తండ్రి. అంత్య దినాల్లో ఉన్నామని మాకు మేము గ్రహించుకునేలాగానైనా వాతావరణం కూడా మాకు హెచ్చరిస్తుంది యేసయ్య. మీకే స్తోత్రం నాయన తండ్రి. ఈ అంత్య దినాల్లో ప్రభావ తండ్రి వాతావరణం మీరు మారకుండా ప్రభావ నీ నామంలోనైనా నీ కృపలో ప్రభావ తండ్రి మేము ఎదిగే భాగ్యాన్ని దయచేయండి. మేము నేర్చుకుంటున్న ప్రతి ఒక్కటినైనా వదిలేయకుండా ప్రభావ దాని చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి. ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఇబ్బందులు వచ్చిన ప్రభావ నిన్ను విడువక ఎడబాయకనైనా తండ్రి మేము మా సంఘం ఉండే భాగ్యాన్ని దయచేయండి తండ్రి యేసయ్య. మీరు మాతో మాట్లాడండి నాయన. మా ప్రార్థనలు ఆలకించండి యేసయ్య. మీకే స్తోత్రం ప్రభావ. ఎక్కడో ఉన్నారు తండ్రి. మేము ఏదో అడుగుతున్నాము అని కాకుండా ప్రభావ నా తండ్రి నా ముందే ఉన్నారు, నేను నా తండ్రిని అడుగుతున్నాను అనే విశ్వాసాన్ని మాలో దయచేయండి నాయన. మీరు మా ప్రార్థన వింటున్నారు అనే విశ్వాసాన్ని మాకు దయచేయండి. మీరు జవాబునిస్తారని విశ్వాసాన్ని మాకు దయచేయండి యేసయ్య. మీకే స్తోత్రం నాయన తండ్రి యేసయ్య. ఈ లోకాన్ని నైనా తండ్రి సృష్టినైనా సృష్టించిన దేవుడు కదా ప్రభావ తండ్రి. వచ్చే ప్రతి మార్పు నువ్వు వెళ్ళిన దేవుడు కదా నాయన తండ్రి యేసయ్య. తండ్రి బోధిస్తున్నానైనా తండ్రి యేసయ్య. దైవజనులను ఆశీర్వదించండి తండ్రి యేసయ్య. బోధకులైనా తండ్రి ఏదైతే ఉందో మర్మం తెలియజేస్తున్నారు ప్రభావ తండ్రి. మాకు ఎన్నో తెలియని విషయాలు మేము నేర్చుకుంటున్నాము నాయన తండ్రి యేసయ్య. వాళ్ళకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మేము ఆస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభావ. మీకైతే ఏదైతే ఉందో ప్రభావ ఇంకా మేము బహుగా మిమ్మల్ని ఎదిగే భాగ్యాన్ని మాకు దయచేయండి నైనా తండ్రి. మిమ్మల్ని ఇంకా ఇప్పుడు అంత దినాల్లో ప్రభావ తండ్రి యేసయ్య మేము ఇంకా బహుగా బలంగా భాగ్యాన్ని మాకు దయచేయమని నైనా తండ్రి. మీరు మాకు తోడుగా ఉండమని మా సంఘానికి తోడుగా ఉండమని యేసుక్రీస్తునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సాగిపోదును ఆగిపోను నేను సాగిపోదును ఆగిపోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను విశ్వాసములో నేను ప్రార్థన
పరిశుద్ధులు అని పరమతుకోబోతున్నాను తండ్రి. అయినా ఈ మధ్యాహ్న కాలం నైనా నేను తీర్చుటకు నేను కొద్దిగా తండ్రి